కేంద్ర ప్రభుత్వానికి వ్యవసాయ రంగంపై మక్కువ లేదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. దేశంలోని 60 కోట్ల మంది రైతాంగాన్ని కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తుందని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఖమ్మం జిల్లా బీరాపల్లి గ్రామంలో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రకృతి విపత్తులకు కేంద్ర ప్రభుత్వం సహాయం అందించలేదని మండిపడ్డారు. మీరందరూ కూడా ప్రజలకు చెప్పాలి. మీరు ఎట్లాగో బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు, మిగతా వాళ్ళకి మీరు చెప్పాలి, మనం మాట్లాడుకుంటే చెప్పాలి. మన భవిష్యత్తును వాళ్ళ చేతిలో ఒట్టిగా పెడతామా? రాజకీయ పార్టీలలో కేవలం అధికారం కావాలని మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధి కావాలని నిలబడేటువంటి బీఆర్ఎస్ ఉంది. కాబట్టి దేశంలో విఫలమైనటువంటి 2 జాతీయ పార్టీల మూలంగా దేశం అంతా ప్రజలంతా కూడా అనేక కష్టాల పాలైనారు. తెలంగాణ లాగా వివిధ రంగాల అభివృద్ధి ఈ దేశంలో సాధ్యమే. ఈ దేశంలో ప్రజల కోసం ఆలోచించేటువంటి రాజకీయ నాయకత్వం, స్థిరంగా ఆలోచించేటువంటి రాజకీయ నాయకత్వం, ముందు చూపున్న రాజకీయ నాయకత్వం ఉంటే అది సంభవమే. అది చాటి చెప్పడానికే ఇలా తెలంగాణ రైతాంగం ఇచ్చిన